ఇంకా మనకైతే బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇక్కడ దోశలు ఉప్మాలు అయ్యాను దొరకవు. మరి ఇంక తినేసి బయలుదేరిపోవడం. నాసిక్ అయితే రీచ్ అయిపోయాం మనం. మరి మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వెళ్తున్నాం. బ్రో అయితే మనకు పరిచయం అయ్యాడు, తర్వాత పరిచయం చేస్తాను మీకు. ఇంకా మనకైతే ఇక్కడ లాకర్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పేసి అన్నారు. సరే ఎక్కడో చూద్దాం. మా వాళ్ళు చూడండి ఎలా నడుపుతున్నారు. ఉమేష్ భాయ్ హాయ్ చెప్పు. టైం అయితే కరెక్ట్గా ఎంత అవుతుంది? 2 అవుతుంది. హైదరాబాద్లో 1కి ఎక్కువ. అమౌంట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. బ్రో అమౌంట్ అయితే తీస్తున్నాడు. మరి మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ లో అయితే గోదావరి అని చెప్పి వెయిటింగ్ హాల్స్ కూడా పెట్టారు. ఎవరన్నా వచ్చి వాళ్ళు ప్రాబ్లం పడక్కర్లేదు. మరి మనం అయితే బస్సు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి క్యాబ్ లో. కానీ క్యాబ్లు అయితే ఎక్కువ అడుగుతున్నారు, 500 అలా అడుగుతున్నారు. 3 members. यहाँ से त्र्यंबकेश्वर से हरिहर త్రింబకేశ్వర్ వెళ్దాం అనుకుంటున్నాం. మరి అక్కడ టెంపుల్కి జ్యోతిలింగాల్లో ఒకటి ఇది. మరి ఇక్కడైతే ఆటో వాళ్ళు 200 అలా అడుగుతున్నారు. మనం బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకసారి మాట్లాడుతున్నారు మా అన్యాలు, ఒకసారి చూద్దాం. మనం అయితే నాసిక్ రోడ్ నుంచి త్రింబకేశ్వరం అయితే వెళ్తున్నాం. మరి ఎవరైనా సరే బస్సు ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం బస్సు అయితేనే 71 రూపీస్ పడుతుంది ఈచ్ పర్సన్. క్యాబ్స్ కూడా ప్రిఫర్ చేయకండి ఎక్కువ, ఎందుకంటే అవి అయితే ఎక్కువ అడుగుతున్నారు. 400 అలా అడుగుతున్నారు పర్సన్కి. మరి అక్కడికి వెళ్ళాక మీకు టెంపుల్ మొత్తం అన్ని చూపెడుతున్నాం. బస్సు ఎక్కితే 10 minutes అవుతుంది. బస్సు అయితే బ్రేక్ డౌన్ అవ్వింది. మరి వేరే బస్సు వస్తుందన్నారు. మరి అందరినీ వెయిట్ చేయమన్నారు. మేమైతే వెయిట్ చేస్తాం. ఇంకా మేము అందరూ అయితే కూర్చున్నాం. బేగ వెళ్ళిపోదాం, బేగ రీచ్ అయిపోదాం అనుకుంటే బస్సు అయితే ఇలా మాకు హ్యాండ్ ఇస్తుంది. చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. మరి వెయిట్ చేద్దాం, 1 hour పడుద్ది అంట. అందులోగా బ్రష్ కూడా చేసుకుని అదే స్టార్ట్ చేద్దాం వీడియో. అందులోగా వెయిట్ చేయడం ఇంకేం చేయలేం. నాకైతే వేరే బస్సు అయితే వచ్చింది. బస్సు అయితే ఎక్కుతాం, ఖాళీ లేదు. సీట్లు ఉంటాయో నాకు తెలియదు. కొత్త బస్సు అసలు ఖాళీ లేదు. ఇది వేరే బస్సు మరి ఖాళీ లేదు. అందుకని అన్ని ఊళ్ళో కూర్చున్నాను. మన వాళ్ళందరూ హాయ్ చెప్పండి. మొత్తం ముందు దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇప్పుడైతే అప్పుడే టిఫిన్స్ రెడీ చేసేస్తున్నారు. ఇంకా అదిగోండి కనిపిస్తుంది కదా, అదే మందిర్. ఇది చుట్టుపక్కల అంతా లాడ్జ్, ఏసీ నాన్ ఏసీ లాడ్జ్లు అయితే ఉన్నాయి. బయట అయితే ఫ్లవర్స్ అన్నీ అమ్ముతున్నారు. మరి మనం అయితే ఇప్పుడు ఫ్రెష్ అప్ అవడానికి అయితే వెళ్తున్నాము. హరహరమ్మ అదేవ. బావి
ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి మనం దక్షిణకి అయితే వెళ్ళిపోవడమే. అందరూ స్నానాలు చేస్తున్నారు. మనమైతే ఇప్పుడైతే ఇంకా స్నానం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఇంకా మనం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా మనం దక్షిణకి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా రెడీ అయిపోయి మనం అయితే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. దర్శనం కంప్లీట్ అయ్యాక హరిహర కోర్ట్కి అయితే వెళ్ళాం. ఇక్కడైతే మనకు కావాల్సిన అన్ని షాపులు ఉన్నాయి. బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టేసి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఫోన్ ఎలా ఉందో అది తెలియదు, మరి లోపలికి చూద్దాం. బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టేసి మనం అయితే బయలుదేరున్నాం. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు, పూజలకి సంబంధించి ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. లోపలికి వెళ్ళాలి మనం. ఇదంతా వెయిటింగ్ హాల్. ప్రజెంట్ అయితే మేము వచ్చాం, ఖాళీగా ఉంది మొత్తం. ఇక్కడైతే మన స్క్రీన్ మీద లోపల చూపెడతారు స్వామివారిని. ఇదంతా మొత్తం వెయిటింగ్ హాలే మనకి. ఇక్కడ ఇది అంతా ఫుల్ అయినప్పుడు మనం స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. రెడీ చేస్తున్నారు. మనకి టైం పాస్ బోర్ కొట్టకుండా స్క్రీన్స్ అన్ని బాగా పెట్టారు ఇక్కడ. హర మహాదేవ్ శంభో శంకర. వీడియో కోసం ఎలా ముందుకు వచ్చేస్తున్నాడు. ఇక్కడైతే మనం వెయిట్ చేయాలా. వెనకాల లైన్ అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇంకా మనం కూడా లైన్ లో వెయిట్ చేస్తున్నాం. హాయ్ బోలో. हाँ दोस्तों, लेकिन सब्सक्राइब మనదైతే విఐపి దర్శనం, అందుకే చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే ఫొటోస్ తీయకూడదు అని చెప్పేసి అన్నారు. మనం సైలెంట్గా తీద్దాం మరి. శివాయ్. ఇక్కడైతే పూజలు తీర్చుకుంటున్నారు అందరూ. హర హర మహాదేవ్ శంభో శంకర. లైన్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే అందరూ పూజలు చేయించుకుంటున్నారు. ఇక్కడ నుంచి అయితే తీయకూడదు, మరి నెక్స్ట్ బయటికి వెళ్ళి కలెక్ట్ చేస్తాం. పద్మనాభం సురేశం. మరి ఇంకైతే దక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుల్ వీడియో చూసండి. నెక్స్ట్ మన హరహరి ఫోర్ట్కి అయితే వెళ్తాం. బ్యూటిఫుల్ ప్లేస్, డేంజరస్ అంటే కదా చాలా, చూద్దాం మరి.
మనకైతే శివుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఫుల్ మార్కెట్, ఇంకా కావాల్సిన అన్ని దొరుకుతాయి. శివలింగాలు దర్శించినవి, స్వీట్స్